సిటీ. లవ్ షాట్స్ ఆన్ రేడియో సిటీ 91.1 FM. అమ్మాయి రంగు తక్కువ, మరోసారి ఆలోచించరా అంటూ నసుగుతూనే ఉంది అమ్మ. నేనేం పట్టించుకోలేదు. తన మనసు నాకు నచ్చింది, అంతే. అమ్మాయి నచ్చింది. మరో మాటెత్తకుండా చెప్పేశాను. పెళ్లి చూపులు ముగిశాయి. 2 నెలల క్రిందటే పరిచయమైంది ఆ అమ్మాయి. ముఖంపై చెరగని చిరునవ్వు, ఎవరినీ నొప్పించని మనస్తత్వం ఆమె సొంతం. ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయిలు అరుదే. ఇదే చెప్పి పెద్దల్ని ఒప్పించాను. రంగు తక్కువని గొనిగినా కూడా నా బలవంతంతో ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. ముహూర్తం పెట్టేసుకున్నాం. నెల రోజుల్లో పెళ్లి. రోజులు గడుస్తున్నా కూడా అమ్మ అసంతృప్తి మాత్రం తగ్గలేదు. అమ్మాయి నలుపు నాకు నచ్చలేదు. రోజుకు 10 సార్లైనా సరే ఈ మాటలను గుర్తు చేసేది. విధి లేక సరే మీరు చూసిన అమ్మాయినే చేసుకుంటాను అని వాళ్లకు మాటిచ్చేశాను. మొదటి సంబంధం క్యాన్సిల్ అయ్యింది. తొందరలోనే నా జీవితంలోకి ఓ అందగత్తె వచ్చింది. కోడల్ని చూసి అమ్మ మురిసిపోయేది. తనతో బయటికి వెళ్తే నేను గర్వపడేవాణ్ణి. కాని తను ఇంట్లోకి అడుగుపెడుతూనే ఏమందో తెలుసా? ఇది ఇల్లా లేక ఓల్డేజీ హోమా అంది. అమ్మమ్మ నానమ్మలను చూసి మా గుండెలదిరిపోయాయి. ఆ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు తోటాల్లాంటి మాటలతో మా మనసుల్ని ఛిద్రం చేసేది. ఏ రోజు ఏం వినాల్సొస్తుందోనని హడలిపోయేవాళ్ళం. నోటికి ఏది వస్తే అది వాగేది. మనుషులంటే లెక్కలేదు. నెల తిరిగేలోపే స్వర్గంలాంటి మా ఇంటిని నరకం చేసేసింది. వేరు కాపురం పెడితే తను మారుతుందేమోరా అంది అమ్మ. పెట్టాక అది కూడా జరగలేదు. మీ అమ్మా నాన్నలతో మాట్లాడొద్దు, కలవద్దు అని షరతులు పెట్టేది. ఒక్కగానొక్క కొడుకు జీవితాన్ని నాశనం చేశానని అమ్మ ఏడవని రోజు లేదు. తన టార్చర్ భరించలేక ఓ రోజు ఆత్మహత్యాయత్నం చేసి ఓడిపోయాను. దీంతో తన దృష్టిలో మరింత చులకనయ్యాను. చేతకాని వాడివి అని దెప్పి పొడిచేది. గృహహింస కేసు పెడతానని బెదిరించేది. 4 సంవత్సరాలు గడిచాయి. ఇప్పటికీ నాకు అవే కష్టాలు. మరోవైపు నేను వదులుకున్న అమ్మాయి భర్తతో, పండంటి బాబుతో ఊళ్ళో నా కళ్ళ ముందే తిరుగుతోంది. తనని చూసినప్పుడల్లా నా మనసుకి రంపపు కోత. మేం పెళ్లి రద్దు చేసుకుంటున్నామన్నప్పుడు మాపై గొడవకు దిగలేదు. హుందాగా సెలవు తీసుకుంది. అంత మంచి అమ్మాయిని వదులుకున్నందుకు ఇప్పుడు అందరూ బాధపడుతున్నాం. కాని చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం? మనం చేసిన తప్పులకు వచ్చే జన్మలో శిక్ష పడుతుందనేది అబద్ధమేమో ఇప్పుడే అనుభవించి తీరాలి. నేనే దానికి నిదర్శనం. అందుకే దూరపు కొండలు నునుపు అంటారు, మెరిసేదంతా బంగారం కాదు అంటారు. ఈ మాటలు మన జీవితానికి ఎంతో అమూల్యమైనవని నా ఈ కథ మరికొందరికి కనువిప్పు కలిగించాలని మనసారా కోరుకుంటూ ఓ మిత్రుడు. రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ.